కలియుగంలో భగవంతుని సన్నిధికి చేరుకునేందుకు హరినామ సంకీర్తన నామస్మరణ భజన మార్గాలు అత్యంత సులభమైనవని ప్రముఖ ప్రవచనకర్త చంద్రమౌళి పేర్కొన్నారు. రాయలసీమ రంగస్థలి మరియు భజన మండలి సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయ మాడవీధిలో ప్రతి శనివారం నిర్వహిస్తున్న నగర సంకీర్తన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత 2.5 ఏళ్లుగా నిరంతరాయంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించి నుదుటిన తిరునామాలు అలంకరించుకుని మేళతాళాలు మంగళ వాయిద్యాల నినాదాల మధ్య హరినామ సంకీర్తనలు ఆలపిస్తూ భక్తి పార్వతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాకారులతో కలిసి హరినామ సంకీర్తనలు ఆలపించిన చంద్రమౌళి మాట్లాడుతూ కలియుగంలో నామ సంకీర్తన ద్వారానే దైవానుగ్రహాన్ని సులభంగా పొందవచ్చని శాస్త్రాలు పేర్కొన్నాయని వివరించారు. హరినామ స్మరణ మనసుకు ప్రశాంతతను, జీవితానికి ఆధ్యాత్మిక దిశను అందిస్తుందని తెలిపారు. ఆధ్యాత్మికతకు నిలయమైన తిరుపతి వంటి పుణ్యక్షేత్రంలో స్థానిక భక్తులు ప్రతి శనివారం నగర సంకీర్తన నిర్వహించడం గొప్ప సేవని కొనియాడారు. ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా భక్తి సామరస్యం, సత్సంగం పెంపొందడంతో పాటు ఎన్నో జన్మల పుణ్యఫలం లభిస్తుందని పేర్కొన్నారు. భజన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భజన మండలి సభ్యులు భాస్కరాచారి, మునప్పగారు మున్నాదిరెడ్డి, వాసుదేవరెడ్డి, అన్నూరు మునిరత్నమాచారి, చంద్రబాబు నాయుడు, కన్నప్పగారి కేశవులు, విజయభాస్కర్ రెడ్డి, గుండాల గోపీనాథ్, రామకృష్ణారెడ్డి, నాగేశ్వరరెడ్డి, పురుషోత్తం యాదవ్, మిట్టపల్లి బ్రహ్మానందం, సిద్ధవరం వెంకటాద్రి, శ్రావణి, జ్యోతి, జయమ్మ, అరుణమ్మ, పద్మావతి, కల్పన, పార్వతి, కళ్యాణి, సిద్ధమ్మ, సుశీల, కళాకారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ శనివారం రోజు మన గోపి గారు చాలా ముందు లీడ్ తీసుకొని చాలా బాగా అరేంజ్ చేస్తున్నారు. మేము ఇదే ఫస్ట్ టైం రావడము చాలా ఆనందంగా ఉంది. ఈ అందరూ పిల్లలు, మహిళలు అందరూ కూడా చాలా ఆనందంగా వాళ్ళ వయసు మర్చిపోయి చాలా ఆనందంగా అసలు భజనలు వేయడం చాలా గొప్పగా ఉంది. ఈ అంతా కూడా చేసిన మన గోపీనాథ్ గారికి చాలా ఉన్నది. ఇదే మాదిరి ప్రతిరోజు ప్రతి శనివారం అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని, మనం వాళ్ళకు కావాల్సిన తోడ్పాటు అందించాలని దేవదేవుని ఓం నమో వెంకటేశ్వరాయ నమః. ప్రతి శనివారము 4:55 నుంచి 5:30 మధ్యలో భజన కార్యక్రమం ప్రతి శనివారం జరుగుతుంది. ఈ యొక్క తిరుపతిలో రామానుజాచార్య మహానుభావుడు తిరిగినటువంటి ప్రదేశం ఈ తిరుపతి. పవిత్రమైన పుణ్యక్షేత్రాన్ని కొందరు మహాభావులు కళాక్షేత్రంగా అభివృద్ధి చెందాలని వారి యొక్క భుజస్కంధంతో ముందుకొచ్చి నలుగురితో స్టార్ట్ అయ్యి 200 మంది ఈరోజు ప్రజానికం తిరుపతి అందరూ కూడా తరలి వస్తున్నారు. అదేవిధంగా తిరుపతి తిరుమాడ వీధుల్లో గోవిందరాజస్వామి కీర్తనలు, అదేవిధంగా రామకీర్తనలు పాడుకుంటూ డోలక్క చప్పుట్లు తాళాలతో విశేషంగా తండోపతండాలుగా వస్తున్నారు. ఈ యొక్క భజన వల్ల పుణ్య ఫలము, మోక్ష ప్రదానం కావాలని ప్రతి ఒక్కరూ కూడా ఈ భజన హాజరు కావాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఆనందంతో మనం ఈ యొక్క పాటలని, ఈ యొక్క భజనని విశేషంగా మనం అందుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ తరలి రావాలని నేను ఆకాశిస్తూ కోరుకుంటున్నాను. వారు నగర సంకీర్తన చేసి ఉదయం సత్వగుణంతో నిద్రలేసి అందరినీ నిద్రలేపి, అదేవిధంగా భగవంతుడు ఏ విధంగా అయితే వశిష్ఠ మహాముని వాళ్ళు నిద్రలేపారో కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే అని భగవంతుని ఏ విధంగా అయితే వాళ్ళు నిద్రలేపారో మన భజన బృందం అంతా తిరుపతి జనులను నిద్రలేపుతూ వాళ్ళు సత్వగుణాన్ని, మనశ్శాంతిని, సంతృప్తిని రేకెత్తిస్తూ వాళ్ళు చాలా జీవన్ముక్తులు అవుతున్నారు. ఈ భాగ్యం అందరికీ కలగాలని చెప్పి వారు ఈ విధంగా పత్రికా ముఖంగా, టీవీల ముఖంగా అందరికీ తెలియజేస్తున్నారు. ఎవరైతే ఉదయం నిద్రలేసి ఇలాంటి భగవన్నామస్మరణ చేస్తారో జీవితంలో వాళ్ళు పొందే ఆనందం అంతా ఇంత కాదు. ధనం వెంట పడితే క్షణకాలం ఆనందం ఉంటుంది. ఇలా భగవంతుని వెంట కానీ మనం పడ్డాము అంటే జన్మలకు మనం ఆనందపడుతూనే ఉంటాం. అలా ఆనందాన్ని అందరికీ పంచుతున్న మన భక్త బృందానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా 4 మాడల వీధిలో తిరిగితే రామానుజాచార్యులు ఏ విధంగా అయితే ముక్తి చెందారో అదేవిధంగా మనందరికి కూడా అలాంటి ముక్తి భావన లభిస్తుందని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ అలాంటి భావన అందరికీ కలగాలని వేడుకుంటూ ఆ పద్మావతి అమ్మవారు వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం.